ఈ 5 సంవత్సరాలు అమరావతి రైతులు పడ్డ కష్టం, ఆవేదన, వాళ్ళ యొక్క పెయిన్ని డిస్క్రైబ్ చేస్తూ కంటంనేని రవిశంకర్ గారు, మనం చూసాం తెలుగు వన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకుడు, ప్రొడ్యూసర్గా కూడా ఈరోజు మారి ఆయన డబ్బులు పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ సినిమా రిలీజ్ అవ్వడం, ఇప్పుడు రిలీజ్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో కోర్టుకు వెళ్ళి ఆ సినిమాని ఆపేయడం ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ట్రైలర్ రిలీజ్ అవ్వడం, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏ సినిమాకి రానన్ని వ్యూస్ కూడా ఆ సినిమా రాబట్టుకోవడం, ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి సినిమాలకి. సో ఎలా చూడాలి? ఇప్పుడు వ్యూహం అనే వైసీపీ వస్తుంది, మరో పక్క నుండి రాజధాని ఫైల్ సినిమా రిలీజ్ అవ్వగానే కోర్టుకి వెళ్ళి ఆపిచ్చేశారు వైసీపీ వారు. అంటే వ్యూహం సినిమాలో చాలా ఓపెన్గా లోకేష్ పేరు వాడేస్తూ, లోకేష్ తిండిబోతు లాగానే యథావిధిగానే ఈ యొక్క ప్రజల్లో అతని మీద నెగిటివ్ ప్రొజెక్షన్ వచ్చేలాగా చేయడం, ఇక్కడ ఉన్నది చూపించినా సరే కోర్టుకి వెళ్ళి ఆపిచ్చేయడం ఈ సినిమాని. ఇప్పుడు వైసీపీ ఏ ఉద్దేశంతో ఈరోజు ఆపిచ్చి ఉంటుంది అంటారు సినిమాని? జగన్మోహన్ రెడ్డి భయం కనపడుతుంది. ముఖ్యమంత్రి భయపడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా? ఈ ఆపినప్పుడు రెవెన్యూ ఆఫీసర్లు వచ్చేసి అక్కడ థియేటర్ దగ్గర ఆ నోటీస్ అంటించి ఆ షో ఆపేసినప్పుడు వెంటనే బయటకు వచ్చి ఆడియన్స్ అంతా కూడా గోలగోలగా స్లోగన్స్ కూడా అదే, ఏంటి భయపడ్డాడు భయపడ్డాడు అనే స్లోగన్స్ వస్తున్నాయంటే అర్థం జగన్మోహన్ రెడ్డి భయపడే ఆ సినిమాని ఆపేశాడు అనేది వెళుతోంది. రాజధాని ఫైల్స్ అనేది అది ఒక సామాజిక ఇతివృత్తం. ఇలాంటి సామాజిక ఇతివృత్తాలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ప్రజల కష్టాలే నీకు కథాంశంగా నీకు సినిమాలు తీయటం ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. ఇప్పుడు భూమి కోసం పోరాటం, మా భూమి గౌతమ్ ఘోష్ తీశాడు, రంగుల కళ నరసింహరావు తీశాడు. అవన్నీ కూడా డాక్యుమెంటరీసు, అవార్డు విన్నర్స్ వాళ్ళంతా కూడా. ఏది మృణాల్ సేన్, సత్యజిత్ రే, వీళ్ళందరూ కూడా సామాజిక ఇతివృత్తాలనే సినిమా కథాంశాలుగా టేకప్ చేసి తీసిన సినిమాలు, అవార్డులు పొందిన సినిమాలు. ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ కూడా నిజంగా అవార్డు పొందాల్సిన సినిమా. ఎందుకని? అక్కడ నువ్వు అన్నావు రైతుల కష్టం. ఏది ఒక నగర నిర్మాణం కోసం అక్కడ ఉన్న నాయకుడి పిలుపు మేరకు రైతులు ఉదారంగా భూములు ఇచ్చారు. ఆ ఉదారంగా భూములు ఇచ్చిన రైతులు పడ్డ కష్టం ఈ 5 ఏళ్లలో అటు కవులు అందక, ఇటు పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, చదివించలేక బిడ్డల్ని, వాళ్ళు పడుతున్నటువంటి పాటలు 270 మంది చనిపోయారు గత 5 ఏళ్లలో. ఈ భూములు ఇచ్చిన రైతులు గుండెపోటు వచ్చి కావచ్చు, ఆత్మహత్యలు చేసుకుని కావచ్చు. 3 లక్షల కోట్ల సంపద కేవలం 3,000 కోట్లు కనుక ఖర్చు పెడితే నీకు అమరావతిలో ఆ నిర్మాణాలను గత ప్రభుత్వం కట్టిని కనుక పూర్తి చేసి ఉంటే నీకు ఎన్ని లక్షల కోట్ల సంపద? 3 లక్షల కోట్ల సంపదని వేస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు తిన్నది కాదు, ప్రజలకు ఉపయోగపడింది నాశనం అన్నమాట. నీకు సంపద సృష్టించే హక్కే నీకు ఉంది, కానీ దాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. ఒక భవనం కట్టుబడి చేసే హక్కే నీకుంది తప్ప ఆ భవనాన్ని నిర్మూలించే హక్కు నీకు లేదన్నమాట. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఇలాగే డెమాలిషన్స్ చేసినప్పుడు ఎంక్రోచ్మెంట్స్, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ వచ్చినప్పుడు ఆదేశాలు ఇచ్చింది కోర్టు కూలగొట్టమని. ఆ ఐఏఎస్ ఆఫీసరు దాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ కూలగొట్టిస్తూ ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? నేషనల్ ట్రాజడీ అన్నాడు, ఇది జాతీయ విషాదం అన్నాడు. ఇంత సంపద నేనేం చేస్తున్నాను? పోలీసును పెట్టి కూలగొడుతున్నాను, నన్ను క్షమించకూడదు అన్నాడు. తనను తానే రిపోర్టర్లను ఉద్దేశించి మీడియాతో మాతో మాట్లాడతారు. అంటే ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అతనిలో ఉన్నటువంటి ఆవేదన. ఎంతోమంది కష్టపడి నీకు కట్టుబడి చేసిన బిల్డింగ్స్ కదా, వాటిని కూలగొడితే ఏమొస్తుంది? ఇప్పుడు ప్రజావేదిక కూడా అదే. ఏది విధ్వంసం? ప్రజావేదిక కూలగొట్టడంతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నీకు 5 ఏళ్లుగా నీకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విధ్వంసకాండే. దాన్నే సినిమా ఇతివృత్తంగా దీనిలో చూపించారు. దీనిలో అమరావతిలో వాళ్ళు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు ఒక యాత్ర పెట్టుకున్నారు. ఎందుకని? ఇక్కడ కోర్టు తలుపులు తట్టారు, అక్కడ కోర్టులో కొంత ఆగింది. ఇక దేవుడికి మొరపెట్టుకోవడానికి వెళ్తున్నటువంటి ఆ ఉద్యమకారుల పైన, అమరావతి రైతులు మహిళల పైన నీకు తెలుసు ఎలా ఉక్కుపాదం మోపారో. ఒక బాలింత పొట్ట మీద కాలేసి తొక్కుతున్నటువంటి పోలీసు, ఇవన్నీ కనపడుతున్నాయి. ఆ స్టోరీ అంతా అక్కడ కనపడుతోంది. కాబట్టి రేపు రాజధాని ఫైల్స్ కనుక ప్రజల్లోకి వెళ్తే
ఓడిపోతామనే భయమా? స్టే తెప్పించి దాన్ని ఆపారంటే దాన్ని ఎలా చూడాలి మరి నువ్వు? భయంతోనే ఆపారు అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్తోంది అనమాట. అప్పుడేంటి, ఐరావతి అంట ఆ సినిమాలో, ఆ నగరం పేరేంటి, ఐరావతి అని పెట్టి, అంటే ఏంటి, అమరావతిని అది సింబాలిక్గా ఐరావతి. అట్లాగే కత్తి పార్టీయా ఏది, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడికత్తి పార్టీ లాగా అది కత్తి పార్టీ అనో ఏదో చూపిస్తారు. కొంచెం కలుస్తాయి, ప్రతి చోట జరిగేదే. ఏ సినిమా తీసినా కూడా నీకు కలుస్తుందన్నమాట. రాజకీయ ఇతివృత్తంతో సినిమాలు తీయటం ఇవాళ కొత్తగా ప్రారంభమైందా? ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఎన్ని సినిమాలు వచ్చాయి? ఎన్టీ రామారావు వేషమే వేసుకుని నటించాడు కోటా శ్రీనివాసరావు. ఆయనే చెప్తాడు, రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్లో నన్ను కొట్టబోయారు, నేను ఎన్టీ రామారావు గారిని కలిసి ఆయనకి పాదాభివందనం చేస్తే ఒక్క మాట నన్ను అనలేదు ఆయన, ఇంకా పైపెచ్చు భుజం తట్టి భేష్ అన్నాడు. కాకపోతే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, ఇలాంటి చేసి నీ కెరీర్ పాడు చేసుకోబాకు అని ఆయన నాకు హితవు చెప్పాడని కోటా శ్రీనివాసరావు ఇప్పటికి కూడా చెప్తాడు. అలాంటి ఎన్టీఆర్ ఎక్కడ? ఈ సినిమా భయంతో సినిమాని స్టే తెచ్చి ఆపేసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇప్పుడు తన వ్యతిరేకంగా కృష్ణ సినిమా తీశాడు. మహేష్ బాబు వాళ్ళ నాన్న ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఎన్ని సినిమాలు తీశాడు? నా పిలిపే ప్రభంజనం అంటాడు, మండలాధీశుడు అంటాడు, ఈ పృథ్వీ అనేవాడు కూడా వేశాడు ఒక దాంట్లో ఎన్టీ రామారావు క్యారెక్టరు. ఇలా వస్తాయి సినిమాలు వస్తాయి. దాన్ని కూడా మీరు ఏం చేయాలా, మామూలుగా తీసుకోవాలి తప్ప. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నువ్వు చెప్పావు ఇందాక ఏదో సినిమా ఏంటి రేపు రాబోతుందో ఏంటో, మరి ఇది ఆ స్టే తెచ్చి ఆపేశారు కదా, మరి రేపు అది కూడా ఆపేస్తారా? రాజధాని ఫైల్స్ సినిమా ఆపేసిన వాళ్ళు రేపు వ్యూహం సినిమా కూడా ఆపేయాలి. అది ఖచ్చితంగా ఆపాలి, ఎందుకంటే అన్నీ అసత్యాలు అందులో నువ్వు ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని, సోనియా గాంధీని వీళ్ళందరినీ కూడా అప్రదిష్ట పాలు చేస్తూ మీరు తీసిన కథనం లేని వాటితో, అసత్యాలతో, దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టుకు వెళ్ళింది. దీన్ని వ్యూహం సినిమా పైన మీరు చేస్తే న్యాయం అన్నిటికీ చేయాలి కదా. ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఆపినాళ్ళు రేపు వ్యూహం రిలీజ్ చేశారనుకో, మళ్ళీ ఆ థియేటర్ల దగ్గర ఉద్రిక్తతేగా. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు, జనసేన అభిమానులు, సోనియా అభిమానులు వీళ్ళందరూ కూడా రేపొద్దున వ్యూహం థియేటర్ల దగ్గర గందరగోళం చేసేసి రెచ్చగొట్టి నీకు తెర్రలు జించేసి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేది ఒకవైపు చెయ్యి చూపిస్తే సౌండ్ వచ్చుద్దా? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు మోగేది. సామాజిక ఇతివృత్తం ప్రధానాంశంగా రైతుల కష్టాలని చూపిస్తూ ఒక సినిమా తీస్తే ఆ సినిమాని స్వాగతించాలి, ఆ రైతులకు సంఘీభావంగా నిలబడాల. రాజధాని ఫైల్స్ సినిమాను నువ్వు ఆపితే రేపొద్దున తాడేపల్లి ఫైల్స్ అని వచ్చింది. ఏది, ఈ ఇసుక అసర్లు, శాండ్ మాఫియా, లేకపోతే వైన్ మాఫియా, మైన్ మాఫియా, వీటన్నిటితో కూడా సినిమాలు తీస్తారు. ఇప్పుడు బళ్ళారి ఉంది, ఓబులాపురం మైన్స్ మీద సినిమాలు తీయలేదా? ఎంతమంది ఆ బళ్ళారిలో జరుగుతున్న ఇనప ఖనిజం దానిపైన గాలి జనార్దన్ రెడ్డి దోపిడీ పైన సినిమాలు కూడా వచ్చాయి కదా. ఈ విధంగా భయపడేవాడు పాలకుడు కాడు. జగన్మోహన్ రెడ్డి భయమే రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుంది.